తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని పాకాల తిరుపతి రూరల్ పరిధిలోని చిన్నగొట్టిగల్లు ఎర్రవారిపాళ్యం మండలాలలో వైఎస్సార్ పార్టీ నేతలు కార్యకర్తలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ముగిశాయి. చివరి రోజు పాకాల మండలం పార్టీ నేతలతో కలిసి దీక్షలో చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి, వైఎస్సార్సీపీ చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పాల్గొన్నారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపి అందుకు కారకులైన వారిని అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు డీఎస్సీ 2025 నియామకాలలో అర్హత ఉన్న ఉద్యోగం రాకుండా ఇబ్బందులు పడుతున్న వారికి న్యాయం జరిగేంత వరకు పోరాడతామని చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వెల్లడించారు. పాకాల ఆర్టీసీ బస్టాండ్, తిరుచానూరు ఘంటసాల విగ్రహం, బాక్రాపేట పార్టీ కార్యాలయం వద్ద నిరాహార దీక్షలు కొనసాగించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కొత్త అధ్యాయంలాగా ఒక శ్యామను ఇట్లా కూడా చేయొచ్చా అనే విధంగా ఈరోజు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో కొన్ని వందల కోట్ల చేతులు మారి విద్య చెప్పే గురువుల్లో ఒక కరప్టెడ్ గురువుల్ని ఈరోజు వాళ్ళు తయారు చేసే పరిస్థితి వచ్చింది. ఈ ప్రభుత్వానికి ఇక్కడి నుంచే ఏ విధంగా ఉంటుందో, రుచి ఏ విధంగా ఉంటుందో చంద్రగిరి నియోజకవర్గం నుంచి, ముఖ్యంగా పాతాల గడ్డ నుంచి చూపించాలని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నా. మొదటి నుంచి పాతాల గడ్డ అంటేనే ఉద్యమాల గడ్డ. ఏ ఒక్క బలమైన ఉద్యమం స్టార్ట్ అవ్వాలన్నా, ఏ ఒక్క వ్యతిరేకం స్టార్ట్ అవ్వాలన్నా, మంచైనా ఇంకోటైనా పాకాల నుంచే స్టార్ట్ అవుతుంది. ఈరోజు టీడీపీ ప్రభుత్వానికి, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేకి, అందరికీ ఇక్కడ ఉద్యమం పాకాల నుంచి అది చూపించడం జరుగుతుంది. తప్పకుండా వాళ్ళ ఓటమి ఈరోజు తెల్లారి 10 గంటలకు స్టార్ట్ చేస్తే సుమారు సాయంత్రం 4 దగ్గర అవుతా ఉంది. ఇప్పటి వరకు 60 ఏళ్ళు 10 ఏళ్ళు చాలా మంది వెనకాల ఉన్నారు. మీరు ఇంకా పెద్దలందరూ ఉన్నారు. ఇంతమంది ఉన్నా కూడా భవిష్యత్ తరాల కోసం మీరు చేసే పోరాటం నిజంగానే స్ఫూర్తి కావటం. తప్పకుండా ఇదే విధంగా మన పోరాటం ముందుకొచ్చి ఈ ప్రభుత్వాన్ని పాతాల నుంచి కావచ్చు, చంద్రగిరి నుంచి కావచ్చు, మొట్టమొదట ఈ ప్రభుత్వాన్ని దింపే అందరూ కలిసి పోరాడతాం. మీ అందరితో కార్యకర్తలు ప్రతి ఒక్కరితో నేను కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా ఎప్పుడూ ఏ ఒక్క పోరాటానికి మీ అందరితో ఉంటామని తెలియజేస్తూ, మరొకసారి ఈ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన అందరూ మా అక్క చెల్లెలకి, ముస్లిం అక్క చెల్లెలకి, అదేవిధంగా వెనకాల ఉన్న పెద్దలందరికీ పేరు పేరు శిక్షణ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.